ఈ వేసవి వెరీ హాట్ గా ఉంటుందంటున్నారు వెదర్ ఆఫీసర్స్. ఇప్పటికే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఏప్రిల్ మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది ఐఎండీ. 125 ఏళ్ల చరిత్రలో దక్షిణ భారత్లో ఈ ఫిబ్రవరిలో మరింత ఎక్కువగా ఎండ తీవ్రత పెరిగిందని తెలిపారు అధికారులు. మార్చి నెలలో వడగాలుల తీవ్రత ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు వేడి ఉక్కపోతతో అల్లాడిపోయారు. పైగా 125 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా దక్షిణ భారతదేశంలో ఈ ఫిబ్రవరిలో ఎండల తీవ్రత అధికంగా నమోదైందని ప్రకటించింది ఐఎండీ. ఈ సమ్మర్ సీజన్ లో ఎండ తీవ్రతతో పాటు వడగాలులు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మార్చ్, ఏప్రిల్, మే నెలలో తీవ్ర ఎండలు ఉంటాయి. మేలో అయితే ఎండ తీవ్రతతో పాటు వడగాలులు వీస్తాయి. దీంతో వేసవి సీజన్ అంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఫిబ్రవరిలోనే రికార్డు స్థాయిలో ఎండలు నమోదై ప్రజలు అల్లాడిపోయారు. మరి అలాంటిది ఈ సమ్మర్ ఎలా ఉంటుందోనని పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు. మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. పైగా ఈ సమ్మర్ గత సీజన్ రికార్డు బ్రేక్ చేస్తూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది 90 రోజుల వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయంటున్నారు అధికారులు. దీంతో పాటు 7 రోజుల పాటు రాష్ట్రమంతా తీవ్ర స్థాయిలో వడగాల్పులు వీస్తాయని చెబుతున్నారు. దక్షిణ తెలంగాణలో ఎండ తీవ్రత సాధారణ స్థాయి కంటే పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మధ్య తెలంగాణతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. రాత్రిపూట కూడా దక్షిణ, ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. మార్చి చివరి 2 వారాలు వడగాల్పులు ఉంటాయని వివరించారు. ఏప్రిల్, మే నెల వచ్చేసరికి 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. గత 125 ఏళ్ల సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో దక్షిణ భారతదేశం అంతా కూడా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 1 నుంచి 2 డిగ్రీలు పెరిగాయని అంటున్నారు. 125 సంవత్సరాల దీర్ఘకాలిక కాల వ్యవధిలో మనకి ఫిబ్రవరి మాసంలో కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అనేది భూ ఉష్ణమండల తీవ్రత అనేది కూడా గణనీయంగా పెరిగిందనే చెప్పుకోవచ్చు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో యొక్క భూ ఉపరితల యొక్క వేడిమి అనేది 1 నుంచి 2 డిగ్రీల వరకు కూడా అధికంగా నమోదైందనే చెప్పుకోవచ్చు. మార్చ్ నుంచి ఏప్రిల్ అలాగే మే వరకు కూడా ఒక్కొక్కసారి జూన్ మొదటి వారం వరకు కూడా ఈ యొక్క ఎండ వేడిమి అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎండాకాలంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ముఖ్యంగా అధిక ఎండలతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని, చిన్నపిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నారు.